చనిపోయిన తర్వాత ఏమవుతుందో తెలుసా? మీ అంత్యక్రియల కండి కొన్ని గంటల తర్వాతే ఏడుపులు ఆగిపోతాయండి. వాళ్ళంతా మీ గురించి మాట్లాడడం మానేసి భోజనాలు ఎలా ఏర్పాటు చేసుకోవాలో దాని గురించి చర్చించుకుంటారండి. పిల్లల్లో మళ్ళీ ఆడుకోవడం ప్రారంభిస్తారండి. కొంతమంది టీ తాగుతూనే బయటికి వెళ్తారండి. కొంతమంది బంధువులు వారి టూర్ ప్రణాళికలు మొదలు పెడతారండి. ఇంకొంతమంది భోజనాల్లో ఉప్పు ఎక్కువైందో తక్కువైందో అని చెప్పి దాని గురించి చర్చిస్తారండి. ఏదో ఒక బంధువు అండి పెట్టిన ఖర్చుపై అసంతృప్తిగా ఉంటాడండి. మెల్లగా జనాలందరూ వెళ్ళిపోతారండి. కొన్ని రోజుల తర్వాత ఏమవుద్దంటేనండి, మీ ఫోన్ కి ఎక్కడ అని చెప్పేసి మెసేజెస్ వస్తాయండి. మీ ఆఫీస్ లో మీ ప్లేస్ లో పనిచేయటకు వేరే కొత్త వ్యక్తిని నియమించుకుంటారండి. మీ ఫేస్బుక్ ఫ్రెండ్స్ మీరు పెట్టిన చివరి పోస్ట్ ని ఒకసారి మళ్ళీ చూస్తారండి. మీ పిల్లలు సెలవులు ముగించుకుని వాళ్ళ జీవితాల గురించి ఆలోచించడం మొదలు పెడతారండి. మీ జీవిత భాగస్వామి తమ శాశ్వత జీవితం ఎలా గడపాలని చెప్పి ఇంకా ఆలోచిస్తారండి. పండగలు, సినిమాలు, క్రికెట్ మ్యాచ్లు అన్ని ఎప్పటిలాగా వచ్చి వెళ్ళిపోతా ఉంటాయండి. పువ్వులు మళ్ళీ వికసిస్తాయండి. కాలాలు మారుతా ఉంటాయండి. జీవితం మెల్లగా పాత రూపంలోకి వెళ్ళిపోతుందండి. ఈ ప్రపంచం మిమ్మల్ని ఆశ్చర్యకరమైన వేగంతో మర్చిపోద్దండి. ఒక సంవత్సరం తర్వాత ఎవరో ఒకరు మీరు లేని ఆనవాల్ని ఒక ఫోటోలో చూసి క్షణకాలం ఆగిపోతారండి. కొన్నేళ్ళ తర్వాత మీకు బాగా దగ్గర ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని తక్కువగా గుర్తుపెట్టుకుంటారండి. ఆఖరికి మీ పేరు ఎవరో పలకని రోజు కూడా వస్తుందండి. మీరు ఎంతమంది కోసం మీ జీవితం త్యాగం చేశారో, ఎన్ని రాత్రులు కష్టపడ్డారో, ఎన్ని రాత్రులు బాధపడ్డారో, ఎంతమంది కోసం మీరు బతకడం మానేశారో అదంతా కూడా వారికి తాత్కాలికమేనండి. ఇప్పుడు నేను మీకు వేస్తున్న ప్రశ్న ఏంటంటే, ప్రపంచం మిమ్మల్ని మర్చిపోవడానికి వేచి ఉంది. మీరు ఎవరి కోసం పరిగెడుతున్నారు? మీరు ఎవరి కోసం ఆందోళన చెందుతున్నారు? మీ జీవితం మీది. దాన్ని ఇతరుల అభిప్రాయాల కోసం త్యాగం చేయకండి. బంధుత్వాల కోసం నలిగిపోకండి. జీవితం ఒక్కసారే వస్తుందండి. దాన్ని సజీవంగా, సంతృప్తిగా, మీ మనసుకు నచ్చినట్టు జీవించండి. థ్యాంక్ యూ.